స్వదేశీ స్వావలంబి భారత్ అభియాన్ రాష్ట్ర సభ హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఆవరణలో జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ సభనుద్దేశించి ప్రపంచంలో సాఫ్ట్వేర్ రంగం అన్ని దేశాల్లో విద్యను అభ్యసించిన ప్రత్యేక ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిలో ఉన్నవారికి మొదట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలలో ఎక్కువ జీతాలతో భూమ్ ఉండేది. ఇప్పుడున్న ప్రపంచ స్థాయిలోని పరిస్థితులు అప్ డౌన్ అవుతుండగా ఉద్యోగాల్లో స్థిరత్వం లేకపోవడంతో ఉద్యోగులు ఎన్నో రకాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తున్నాం. అమెరికా లాంటి అగ్రదేశంలో ఉద్యోగుల పరిస్థితులు గమనిస్తే ఎంతో తేడా కనిపిస్తుంది అన్నారు. ప్రపంచంలోని చిన్న జనాభా, చిన్న ఆర్థిక పరిస్థితులు, దేశ వైశాల్యం చిన్నదే అయినా వారు ప్రపంచాన్ని వారు తయారు చేసే ఎగుమతి చేస్తున్న వస్తువుల డిమాండ్ మార్కెట్లో విపరీతంగా పెరిగి ఉంది అని అన్నారు. ఎగుమతి చేసే పరికరాలు మార్కెట్లో లేకుంటే పని నడవదనే స్థాయికి ఎదిగిన ప్రపంచంలో చిన్న జనాభా, తక్కువ వైశాల్యం గల దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. భారత్లో జనాభా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంది, అందిపుచ్చుకునే మేక్ ఇన్ ఇండియా అనేది మన రాష్ట్రంలో, దేశంలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సాంకేతిక చర్యలు తీసుకొని పేదరిక నిర్మూలన, నిరుద్యోగాన్ని రూపుమాపే అవకాశాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని అన్న పార్లమెంటు మెంబరు. కుటీర పరిశ్రమలుగా టెక్నాలజీని ఉపయోగిస్తున్న తైవాన్, హాంకాంగ్, మలేషియా, జపాన్, జర్మనీ లాంటి దేశాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకొని విషయం పరిశీలిస్తే కానీ తెలియదు అని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి.